ఆరోగ్య పరిస్థితిపై ఆమె తండ్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. 8 అవర్స్ ట్రీట్మెంట్ జరగడానికి సరే అని ఒప్పుకున్నాము. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రోగ్రెస్ ఏం లేకపోగా కనీసం హైదరాబాద్ కన్నా తీసుకొస్తే నా కూతురుని కాపాడుకుంటానేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి కిమ్స్కి తీసుకొచ్చాను సార్. వీళ్ళు కూడా బాగా స్పందించి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు లోపల. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్ కండిషన్. బతికే హోప్స్ ఏమి లేవని చెప్తున్నారు. సో యాప్నియా టెస్ట్ ఏదో చివరిసారి చేశారా సార్? అది యాప్నియా టెస్ట్ అంటే మా బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. మిగతా బాడీ వెంటిలేటర్ పైన నడుస్తుంది. బ్రెయిన్ కంప్లీట్గా 100% చనిపోయిందని చెప్పడానికి ఒక టెస్ట్ ఉంది. ఏమాత్రం ఏ మూలకైనా 1% జీవం ఉందేమో చూడాలి అంటే ఒక యాప్నియా టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ చేయాలంటే సోడియం లెవెల్స్ 160, 180, 160 అట్లా ఉన్నాయి. ఇంకొంచెం డౌన్ అయిపోతే అప్పుడు యాప్నియా టెస్ట్ చేస్తే బ్రెయిన్లో కనీసం ఏమన్నా కొంచెం ప్రాణం ఉంటే మేము రక్షిస్తాము అని చెప్పారు. మాకు ఎప్పటికప్పుడు రిజల్ట్ చెప్తున్నారు. అంటే బాడీ ఎలా స్పందిస్తుంది, ఆమె ఆరోగ్యం ఎలా స్పందిస్తుంది అని చెప్తున్నారు. సరే మేము చేయమని చెప్పాం సార్. ఎలాగైనా ప్రయత్నం చేసి 1% స్కోప్ ఉన్నా కూడా వదలకుండా ట్రీట్మెంట్ ఇచ్చి మా అమ్మాయిని బతికేయమని మేము అడుగుతున్నాం సార్. వాళ్ళు అదే విషయం చెప్పారు. అయితే యాప్నియా టెస్ట్ చేయాలంటే కూడా సోడియం లెవెల్స్ తగ్గాలి సార్. తగ్గితేనే చేయడానికి వస్తుంది. బాడీ ఆరోగ్యం సహకరించాలి కదా. అంటే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు మెడికేషన్ పెట్టారు. ఆ మెడికేషన్ ఉన్నా కూడా ఏమీ రియాక్ట్ అవ్వడం లేదు. ఆరోగ్యం సహకరించడం లేదు. మేము ఇప్పటి వరకు ఎలాగైనా మా అమ్మాయిని రక్షించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. మేము అదే అడుగు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. మాకు బతికే స్కోప్ ఏమాత్రం 1% ఉన్నా బతికించడనే అడుగుతున్నాం సార్. వాళ్ళు కూడా అదే ప్రయత్నమే చేస్తున్నారు. అన్ని విధాల ట్రీట్మెంట్లు చేస్తూనే ఉన్నారు. మాకు చెప్తూనే ఉన్నారు. మా సమక్షంలోనే అన్ని విధాలుగా క్లియర్గా చేస్తున్నారు. కానీ ఆరోగ్యం మాత్రం పూర్తిగా సహకరించడం లేదు సార్. ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేస్తామనుకుంటున్నారా? అంటే ఏమాత్రం 1% అన్న ఉంటే ఏమైనా బతుకుతామని ఒక ఆశ ఉంది సార్. మాకు ఎలాగైనా బతికించుకోవాలని ఆశపడుతున్నాము. అది సార్. సో నిందితులకు సంబంధించి కూడా 3 రోజుల వరకు పోలీసులు పట్టించుకోవడం ఆ విషయం నాకు ఏం చేయలేదు సార్. నేను నా కూతురు దగ్గర ఎలాగైనా నా కూతురిని రక్షించుకోవాలనే విషయంలోనే నేను హాస్పిటల్లోనే ఉన్నాను సార్. వాళ్ళైతే జరిగిన సంఘటన అయితే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాంటెడ్గా వాళ్ళు చాలా క్రూరంగా దారుణంగా మానవత్వమే లేదు సార్. వాళ్ళు మనుషులు కూడా కాదు, రాక్షసత్వంతో వాళ్ళు ఆ రకంగా చేశారు. వాళ్ళని మనుషులన్నా అనడానికి కూడా లేదు సార్. అంతా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి శిక్ష పడాలి? వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీడియా ద్వారానే కోరాను. మొన్న లోకేష్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడి ఏపీ ప్రభుత్వము హోమ్ మినిస్టర్ గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కూడా కానీ వీళ్ళందరూ సహృదయంతో స్పందించి, అలాగే విద్యార్థి సంఘాలు, ఈ మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఈ విషయాన్ని కరెక్ట్గా వాళ్ళు అందరిని అడిగి, అంటే వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేలాగా ఏం చేస్తే సరిపోతుందో అవన్నీ ప్రయత్నాలు చేసి మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్. అది చెయ్యాలంటే సోడియం లెవెల్స్ తగ్గితే అప్పుడు ఆరోగ్యానికి, అంటే ఆ రకంగా స్పందిస్తే ఆరోగ్యము యాప్నియా టెస్ట్ చేయడానికి వస్తుంది. అది కరెక్ట్గా చేయాలంటే మిగతా మెడికేషన్ పెట్టి సోడియం లెవెల్స్ కరెక్ట్ లెవెల్కి తెచ్చి అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది చూస్తున్నారు కానీ సోడియం లెవెల్స్ ఇంకా తగ్గడం లేదు. ఈలోపు మిగతా ఆర్గాన్స్ అన్నీ కిడ్నీ నుంచి బ్లడ్ వస్తూ ఉంది యూరిన్లో. ఇంకా మిగతా ఆర్గాన్స్ కూడా మెల్లమెల్లగా ఇదవుతున్నాయి, చెడిపోతున్నాయి సార్. లేదు సార్, ఆ విషయం మేము ఎలాగైనా బతికించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఆ అవయవదానం గురించి మేము ఆలోచించడం కానీ ఎవరైనా అడగడం కానీ అలాంటివి ఏమి లేదు. అవి మేము ఏది వినదలుచుకోలేదు. ముందు బతికించుకోవాలనే ఆలోచనలోనే ఇప్పటిదాకా అదే ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. భగవంతుని మేము అదే ప్రార్థిస్తున్నాం సార్. మా అమ్మాయి బతికి రావాలని మేము సర్వ విధాల మేము డాక్టర్లను రిక్వెస్ట్ చేసి ఎలాగైనా మా అమ్మాయిని బతికించివ్వండి అయ్యా. 1% అవకాశం ఉన్నా కూడా మీరంతా కొత్త వైద్యం, ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి, అనుభవమైన డాక్టర్లు ఉన్నారు, మాకు ఎలాగైనా మా కూతుర్ని బతికించామని మేము వేడుకుంటున్నాము. వాళ్ళు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు సార్. అయితే ఆరోగ్యం
సహకరించడం లేదు. సార్, ఏపీ ప్రభుత్వం నుంచి హామీ వచ్చిందా మీకు నిందితుల కోసం వాళ్ళని శిక్షిస్తామంటూ కూడా ఏమైనా చెప్పారు? ఈరోజు ఉదయము లోకల్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మేము మీ వెంట ఉన్నామండి, మీకు న్యాయం జరిగేలా మేము ఉంటాము, మిమ్మల్ని కలుస్తాము అని చెప్పారు సార్. ప్రభుత్వం నీకు ఎప్పటికీ నీ వెంట ఉంటుంది, నీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు సార్. అది ఈరోజు ఉదయం ఫోన్ వచ్చింది సార్. అలాంటిది ఏం సహకారం చేస్తామని చెప్పలేదు సార్. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలాగా నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా మేము మీకు సహకరిస్తామని మాత్రం చెప్పారు సార్. నిందితులకు సంబంధించి కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందుకే 3 రోజులు ఆలస్యమైన అరెస్టుకు సంబంధించి కూడా కొన్ని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది నాకేం తెలియదు సార్. వాళ్ళు నిందితులు ఎవరనేది కూడా మాకు తెలియదు సార్. మా అమ్మాయి ఆరోగ్యం గురించే ఆమెను కాపాడుకోవాలనే ఆలోచనలోనే మేము ఉన్నాం, కానీ నిందితులు ఎవరు, ఎలాంటి వాళ్ళు, అక్కడ జరిగిన ప్రవర్తనలు అయితే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసంగా వాళ్ళు ప్రవర్తించినారు. మనుషులని ఇంత దారుణంగా చెప్పడం చాలా క్రూరాతి క్రూరం సార్. ఇంత కడుపుకోత ఇట్లా తల్లిదండ్రులకు ఇంత క్షోభ పెట్టడము, ఒక నిండు జీవితాన్ని మంచి భవిష్యత్తున్న ఒక డాక్టర్ని చంపడము మాకు తీరని లోటు, మా కుటుంబానికి ఎవరు భగవంతుడు కూడా తీర్చలేని లోటు జరిగిపోయింది సార్. మాకు తల్లి పరిస్థితి, ఆమె విషయం వినగానే ఫిట్స్ వచ్చినాయి సార్. ఆమెకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అక్కడే రాజమండ్రిలోనే మెడికేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత తీసుకురావడం జరిగింది సార్. వచ్చినారు సార్, ఇక్కడే లోపల హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ప్రియాంకకి ఇంత పెద్ద గాయం, ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది కదా సార్. అంటే ఒక తండ్రిగా మీరు అలాంటి వాళ్ళకి ఏ శిక్ష ఇస్తే బాగుంటుందని సార్? అలాంటి వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇంకోసారి తాగి ఇట్లా ఇంత మృగాల్లాగా ప్రవర్తించకుండా అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి సార్. ఎలాంటి శిక్షలు అంటే ఉరిశిక్ష వేస్తేనే కరెక్ట్ సార్. ఉరిశిక్ష వేయాలి. జనాలు కూడా ఎవరైతే ఇట్లా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ప్రజలు కూడా నడి రోడ్డు మీద కొట్టి చంపాలి సార్. అటువంటి వాళ్ళని ఇంకోరికి భయం ఉండాలి, ఇలాంటి తప్పులు చేయకూడదనే భయం కలగాలి సార్. లేకపోతే ఇట్లా తాగి రోడ్ల మీద నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా, నాకు డబ్బు ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు బలం ఉంది అని అలాంటి వాళ్ళంతా ఇలా ప్రవర్తిస్తే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎక్కడ, ఎంతమంది చనిపోవాలి సార్? ఇట్లా మాకు జరిగిన లోటు అయితే సార్, మా జీవితం ఎంతో గొప్ప. ఆమె మంచి డాక్టర్ అయ్యి మంచిగా సేవలు చేసి మా కుటుంబానికి ఎంతో ఆశలు ఉన్నాయి ఆమె మీద. గొప్పగా ఎదుగుతుంది కదా అమ్మాయి అని చాలా సంతోషపడ్డాము. కానీ ఈరోజు మా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి సార్.